హలో గాయ్స్, మనం ఇప్పుడు దశావతారం గుడి దగ్గర ఉన్నాము. ఇది ఎక్కడుందో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. మనం దశావతారం టెంపుల్లోకి ఎంటర్ అవ్వగానే మనకి ఎదురున్న ఆ టెంపుల్ స్ట్రక్చర్ మాత్రం చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. ధ్వజస్తంభం కూడా చాలా బాగుంటుంది. ఆ తరువాత ధ్వజస్తంభం కాడ అసలు దశావతారాలు ఏవి, ఏ అవతారం ఏ ఆయుధం యూజ్ చేశారని ఇక్కడ ఉంది. ఈ గుడిలో మనం వీడియోస్ తీయకూడదన్నారు కాబట్టి ఫుల్ వీడియో అప్లోడ్ చేయలేకపోతున్నా, కొంచెమే తీశాను. కానీ గుడి స్ట్రక్చర్ మాత్రం చాలా బాగుంది, చూడండి గాయస్. దశావతారం టెంపుల్ ఎక్కడుందో మీకు తెలిస్తే కామెంట్ చేయండి గాయస్, ఎంతమందికి తెలిసో చూద్దాం. ఈ గుడి చూస్తానికి మాత్రం చాలా బాగుంది గాయస్, చాలా అట్రాక్టివ్గా ఉంది. ఇక్కడ వీడియోస్ ఫొటోస్ తీయకూడదన్నారు, అందుకని నేను ఎక్కువగా వీడియోస్ ఫొటోస్ ఏం తీయలేదు, చాలా తక్కువ టైం మాత్రమే వీడియో తీశాను. ఇక్కడ మనకు వచ్చేసి దశావతారాలు అసలు ఏంటి, ఆ రూపాలు ఏంటి అని చెప్పి మనకి ఇక్కడ చూపిస్తున్నారు. ఇక్కడ మనకి గర్భగుడి చుట్టూరు ఇలా పెట్టారనమాట ఈ విగ్రహాలని, దశావతార విగ్రహాలని. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి గాయస్. ఈ వీడియో ఎక్కడి నుంచి చూస్తున్నారో కొంచెం కామెంట్ పెట్టండి గాయస్. నా వీడియో ఎక్కడి దాకా వెళ్తుందని తెలుసుకోవాలని ఉంది. ప్లీజ్ గైస్ కామెంట్ చేయండి. మనకి టెంపుల్ విషయానికి వస్తే మాత్రం చాలా బాగుంది గైస్, చాలా క్లాస్గా ఉంది. ఇంకా ఎవరైనా ఇక్కడికి వెళ్ళకపోతే వెళ్ళండి గైస్. గుడి మాత్రం చాలా బాగుంది. ఇక్కడ మనకి ప్రసాదం పెడుతున్నారు. కొంచెం ముందుకు వెళ్తే అక్కడ శంకువ, భగవద్గీత, రామాయణం ఇలాంటి బుక్స్ అమ్ముతున్నారు. ఇక్కడ ఎదురుగా మనకి ప్రసాదాల కౌంటర్ కనిపిస్తుంది గాయస్. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. ఇంక ఇక్కడ నుంచి మనం దర్శనానికి. హలో గాయస్, ఇంక ఇప్పుడు మనం వచ్చేసి ఇంకా విజయవాడ టెంపుల్కి వెళ్ళిపోతాము. హలో గైస్, మనం విజయవాడ అయితే ఎంటర్ అయిపోయాము. ఇప్పుడే వాటర్ మాత్రం ఫుల్గా ఉన్నాయి బాగా.